ముఖ్యంగానండి కన్యారాశి వారికి ఎంత అదృష్టం అంటే అంత అదృష్టవంతులండి. కన్యారాశికి రాష్ట్రాధిపతి బుధుడు 2025 సంవత్సరంలో నిజంగా అందరికీ మిత్రుడుగా మారిపోయాడండి. ఒక కుజుడు, ఒక చంద్రుడికి తప్పించి. ఎప్పుడైనా చంద్రుడు కన్యారాశిలోకి వచ్చినప్పుడు ఆ రోజు ఏ పని చేయకండి, ఏ ముహూర్తాలు పెట్టుకోకండి, ఎక్కడికి వెళ్ళకండి, ఏ ప్రయత్నం చేసినా ఫెయిల్యూర్ అవుతుంది. ఇదే చిన్న విషయం అండి. మిగతా మనకు వృశ్చిక అండ్ మేషరాశిలోకి వచ్చినప్పుడు కూడా కొంత ప్రభావం చూపెడుతుంది. ఇక మిగతా రాశులలో చాలా అద్భుతాలు సృష్టించగలుగుతాం. ముఖ్యంగా ఈ కన్యారాశికి రాష్ట్రాధిపతి బుధుడికి చంద్రుడు బద్ధశత్రువు ఎందుకు అయ్యాడంటే తారాచంద్రుల కుమారుడే బుధుడు అండి. కాకపోతే అయితే తారాదేవిని చంద్రుడు వివాహం చేసుకోడు, సహజీవనం చేయడం వల్ల పుట్టినటువంటి కుమారుడు బుధుడు. బుధుడికి కోపం ఉంటుంది. కాబట్టి ఇక్కడ కన్యారాశి వారికి ఏంటంటే 2025 సంవత్సరం బాగా స్వాగతిస్తుంది. లైఫ్ లాంగ్ మీకు హ్యాపీగా ఉండగలుగుతారు.